యాడ్స్కి 25K 30K స్పెండ్ చేస్తాం మంత్కి, కానీ రిజల్ట్స్ లోపలేం లేదు డొల్లా. అప్పుడు మనకి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే ఈ యాడ్సే స్క్రాప్ అని. ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రాబ్లం యాడ్స్లో కాదు, యాడ్ కాపీలో ఉంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక షాప్ ఓపెన్ చేశారు, ఆ షాప్కి బ్యానర్ ద బెస్ట్ షాప్ ఇన్ ద సిటీ అని పెడతారు. ఎవరు లోపలికి వస్తారు? అందరు ఇదే రాస్తారు. కాబట్టి సేమ్ ఇదే ఆన్లైన్ యాడ్స్లో కూడా జరుగుతుంది. మోస్ట్ యాడ్స్లో మీరు చెప్పేది ఇదే: వి ప్రొవైడ్ క్వాలిటీ సర్వీసెస్, వీఆర్ ట్రస్ట్ వర్తీ అండ్ కాంటాక్ట్ us టుడే. కస్టమర్కి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వచ్చే కస్టమర్కి మీ కంపెనీ స్టోరీ, మీ ఎక్స్పీరియన్స్, మీ ఆఫీస్ ఎంత పెద్దది అనేది ఇంపార్టెంట్ కాదు. వాడికి కావాల్సింది ఒక్కటే: వాడి ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా సాల్వ్ అవుతుంది అనేది. అండ్ హియర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆఫర్ అంటే జస్ట్ డిస్కౌంట్ కాదు, ఆఫర్ అంటే క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, వీ డూ డిజిటల్ మార్కెటింగ్ అంటే అది జస్ట్ నాయిస్. కానీ వీ హెల్ప్ స్మాల్ బిజినెస్ గెట్ మినిమం 30 leads every month using ads is just clear. One is generic, one is specific, one is forgettable, one is convinced. చాలా మంది క్రియేటివ్ మార్చాలి, బడ్జెట్ పెంచాలి, టార్గెట్ మార్చాలి అని అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బెస్ట్ యాడ్ డిజైన్ వేసుకోవచ్చు, బెస్ట్ కాపీ రాయొచ్చు, కానీ మెసేజ్ క్లియర్గా లేకపోతే కాదు. సింపుల్ రూల్: ఆఫర్ గ్రేట్ గా ఉండి యావరేజ్ యాడ్ అయినా వర్క్ అవుతుంది, యావరేజ్ ఆఫర్ తో ఎంత గ్రేట్ యాడ్ అయినా ఫెయిల్ అవుతుంది. అందుకే యాడ్ స్కేల్ చేసే ముందు క్లారిటీ ఫిక్స్ చేయండి. టు స్కేల్ యువర్ యాడ్స్ బెటర్, రీచ్ us now the official website Spotlight.